రేప్ కేసుపై యూట్యూబర్ హర్ష సాయి నోరు విప్పాడు. డబ్బు కోసమే తప్పుడు ఆరోపణలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. నా గురించి మీకు తెలుసు, త్వరలోని నిజ నిజాలు బయటకు వస్తాయి అని పేర్కొన్నాడు. తనపై వచ్చిన ఆరోపణలకు తన అడ్వకేట్ సమాధానం చెబుతారని వెల్లడించాడు. మరోవైపు పరారీలో ఉన్న హర్ష సాయి కోసం పోలీసు గాలింపులు చేపట్టారు. హర్ష సాయి కుటుంబ సభ్యులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. హర్ష సాయితో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. హర్ష సాయి నుంచి ప్రాణహాని ఉందని బాధితురాలు చెబుతున్నారు. కాగా బాధితురాలి ఫిర్యాదులో కీలక అంశాలు వెలుగు చూశాయి. మెగా సినిమా కాపీ రైట్స్ కోసం హర్ష పట్టుబడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. సినిమాకు బాధితురాలు నిర్మాతగా వ్యవహరించింది. మత్తుమందు ఇచ్చి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదులో రాసుకొచ్చింది. ఆ సమయంలో వీడియోలు తీసి కాపీ రైట్స్ ఇవ్వకపోతే వీడియోలు వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో తెలిపింది. యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరు ఏదో సమయం హర్ష సాయి వీడియోలు చూసే ఉంటారు. మొదట్లో యూట్యూబర్ గా కెరియర్ బిగిన్ చేసిన హర్ష సాయి ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ గా మారాడు. వెరైటీ కాన్సెప్ట్లు, క్రియేటివ్ థాట్స్ తో రీల్స్, వీడియోలు, షార్ట్ వీడియోలు చేసి బాగా పాపులర్ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో హర్ష సాయికి భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. త్వరలో వెండి తెరపై కూడా అడుగు పెట్టబోతున్నాడు హర్ష సాయి. మెగా పేరుతో పాన్ ఇండియా రేంజ్ సినిమాలో లీడ్ రోల్లో హర్ష సాయి నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా టీజర్ ను కూడా లాంచ్ చేశారు. తాను సంపాదించిన సొమ్ములో కొంత పేదలకు పంచిపెడుతూ పాపులారిటీ పొందిన హర్ష సాయిపై అనేక విమర్శలు కూడా ఉన్నాయి. అక్రమ బెట్టింగ్ యాప్స్ ను హర్ష సాయి ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదించినట్లు గత కొంతకాలం విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా పెళ్లి పేరుతో హర్ష సాయి మోసం చేశాడని ఓ సినీ నటి ఫిర్యాదు చేయడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు హర్ష సాయి.